Myself, I am Dr. Ratnakar, MBBS Gold Medalist, LLB, MBA, MA Journalism, World Historical Political Researcher. I have been in this politics for 30 years continuously. At the same time, when I go to the other parts of India, nobody knows what Mal Mahanad is. It was rechristened as ROCS. ROCS stands for the Row Against Categorization Conspiracy of Essays. ఇది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మొన్నటి వరకు ఇట్ వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బోత్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని దేశం మొత్తం తీసుకెళ్లాడు. కాబట్టి వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, nobody knows what Mal Mahanad is. That is the reason why it was rechristened as ROCS. ROCS stands for the Row Against Categorization Conspiracy of Essays. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జనగా పేరు మార్చడం జరిగింది. As far as the Telugu states are concerned, it is being continued as Mal Mahanadu. Then I go to the other parts of India, that is being called as ROCS. ROCS గా పిలువబడుతుంది. ఫోన్ అప్పుడురా. సో మిత్రులారా, ఇది ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోయేటటువంటి వ్యవహారం కాదు. ప్రతి నెల మీ దగ్గరికి వస్తాను. As far as Mal Mahanad is concerned, whatever I can, I will do. Whatever possible I can do for you, for the welfare of the journalist friends. ఏది చేతనైతే అది నా వైపు నుంచి, మా సంస్థ నుంచి మీకు చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రెస్ మీట్. అట్ ది సేమ్ టైమ్ ఐ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది జర్నలిస్ట్ ఆఫ్ రాజోలు ఐలాండ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రుల నుంచి కూడా సేమ్ కోఆపరేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చిపోయేది కాదు, దేశవ్యాప్త ఉద్యమం. జస్ట్ ఇట్స్ నాట్ ఎ కన్ఫైన్డ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. ఇది దేశం మొత్తం తిరుగుతున్నాను. ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో, దరిదాపుగా 5-6 రాష్ట్రాల్లో తిరిగి వచ్చాను. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి రాజోలు, ఇది లాస్ట్ 200+ ప్రెస్ మీట్ ఇది. సో కాబట్టి మిత్రులారా, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎన్ ఇష్యూ ఆఫ్ టెంపరీ సబ్జెక్ట్. ఇట్స్ ఏ పర్మనెంట్ ఇష్యూ. రెగ్యులర్గా వస్తాను. మీరు నాకు సోదరులు, మిత్రులు, మనమంతా ఇక్కడ బార్న్ బ్రాటప్. కాబట్టి ఈ ఉద్యమాన్ని మీదిగా తీసుకుని కోఆపరేట్ చేయాలని చెప్పేసి సవినయంగా మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే చంద్రబాబు నాయుడు అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులు ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏమీ లేదని సైలెంట్ అయిపోయాం మిత్రులారా. కాబట్టి ఇది తప్పు. మీకందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే, రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు ఇచ్చేటటువంటిది, ఎస్సీలకు జరుగుతున్నటువంటి బెనిఫిట్ 100 1 లేదా 2 మిత్రులారా. ఓన్లీ 1 or 2 people ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది ఎస్సీ రిజర్వేషన్. 100 మంది ఎస్సీలు ఉంటే 2 రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూని, అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ ఫిగర్. 100లో 2 ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి మిత్రులారా, 100లో 2 ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 59 కులాలకు సమానంగా ఎలా పంచుతారు? మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో 2 ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సోషల్ జస్టిస్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో ఎలా పంచుతారు? ఇది కుట్ర కాదా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా. తెలంగాణ మాల సోదరులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులారా, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి దళిత సోదరులారా, ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. దళిత జాతిని పూర్తిగా తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో మోడీ గారు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంలో కుట్ర జరుగుతోంది మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, एक ही समय पर मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते तो काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, दलित भाई बहनों, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रहे हैं. इस पर हमें लगातार लड़ाई करनी चाहिए. बहनों, लड़ना है. अनभान तमिल सहोदरी सहोदरंगळे, എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരി സഹോദരന്മാരെ, എൻ്റെ ആത്മീയ കന്നഡ സ്ನೇಹಿತರೆ, प्रिय बेंगाली बंधुरा, ओरिसा बंधुगण, मराठी मित्रांनो, we should fight against this conspiracy of sub classification and social justice. మిత్రులారా, 100లో 2 ఇచ్చేటటువంటి సీట్ని ఎలా పంచుతారు?
డోంట్ థింక్ దట్ ఆల్రెడీ ద లాస్ హ్యావ్ బీన్ మేడ్, దెర్ ఇస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. చట్టాలు ఆల్రెడీ చేశారు కదా, ఇక చేయడానికి ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా. చంద్రబాబు నాయుడు ఏమన్నా దేవుళ్ళా? మోడీ ఆర్ దే డివైన్ బీయింగ్స్? ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్, దట్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్? చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు ఏమన్నా బైబిల్, ఖురాన్, భగవద్గీత? నాట్ ఎట్ ఆల్ మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ఇఫ్ ద పీపుల్ ఫైట్ అగైన్స్ సీరియస్లీ అండ్ స్ట్రింజెంట్లీ ఎనీ ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ఎవడైనా పారిపోవాల్సిందే మిత్రులారా. అయిపోయింది అనుకుంటారేటి? ఏమీ అవ్వలేదు. అంతం కాదు, ఇది ఆరంభం మిత్రులారా. మొన్న కర్ణాటకలో చూడండి, సిద్ధరామయ్యని దించేశాం. వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ ది స్టెపింగ్ డౌన్ ఆఫ్ సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ ఏంటి? 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి సీట్లను సమన్యాయం పేరుతో దళితులు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను జరిగేటటువంటి కుట్ర. కాబట్టి దీన్ని మనం సీరియస్గా ఫైట్ చేయకపోతే, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటకపోతే, దేర్ కమ్స్ ఎ మూమెంట్ ఇన్ ద హిస్టరీ వేర్ విల్ హ్యావ్ టు రీడ్ దట్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఎగ్జిస్టెడ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ మాలాస్ ఇన్ బోత్ తెలుగు స్టేట్. నౌ ఇట్ ఇస్ డిసపేర్డ్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రొటెస్టెంట్ స్ట్రగల్. సరైనటువంటి పోరాటం లేక ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, దాని యొక్క ఉనికిని పూర్తిగా కోల్పోయిందని చెప్పేసి హిస్టరీలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. మీరు అనుకుంటున్నారు ఏదో దళితులకి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ దేశ చరిత్రలోనే भारत के इतिहास में सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है, लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों. ఈ దేశంలో మనకి ఉనికి లేకుండా పోతుంది మిత్రులారా. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా, మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల వేదికగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఈ ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, అసలు సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదో రిజర్వేషన్లో ఓన్లీ ఎస్సీ మాలలే రిజర్వేషన్ అంతా దొబ్బేస్తున్నారు, మిగతా కులాలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ టైంలో సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలకు కూడా ఫ్యాక్ట్స్ ఏంటో తెలియదు. కాబట్టి అసలు రిజర్వేషన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ క్యాల్కులేషన్స్ కానీ డేటా కానీ ఏమీ లేదు. కాబట్టి బీయింగ్ ఎ రీసెర్చర్ ఆఫ్ ది పాలిటిక్స్, అసలు జరుగుతున్నటువంటి విషయం ఇదని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్లన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే పోరాటం చేసేటప్పుడు ప్రజలు కావాలి, నాయకులు అక్కర్లేదు. ప్రజలకు ఎవరికీ తెలియదు, మాల సామాజిక వర్గానికి 99.9% ఏం జరుగుతుందో తెలియదు మిత్రులారా. అలాగే సమాజంలో మిగతా వర్గాలకు తెలియదు. ఒక బ్రాండ్ వేసి రిజర్వేషన్ మొత్తం దొబ్బేస్తున్నారనేటటువంటి అపోహలో సమాజాన్ని ఉంచారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా ద్రోహం చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ రాజకీయంగా పతనం మొదలైనంత వరకు, పాతాళానికి తొక్కేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్వా అన్నాడు. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? వాట్ ఈస్ దట్? మీరు అన్నట్టుగా 5 జడ్జిలు 2004లో సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగ పరిధిలో ఎస్సీని విభజించడం కుదరదని 5 జడ్జిల బెంచ్ 2004లో ఇచ్చింది. సేమ్ సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ చేయొచ్చు, ఎస్సీని కెన్ బి క్లాసిఫైడ్, సబ్ క్లాసిఫైడ్, ది ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్, సోషల్ జస్టిస్ అని చెప్పింది. సుప్రీంకోర్టు టైం టు టైం జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, ఒకసారి అవునంటుంది, ఒకసారి కాదంటుంది. బికాస్ సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ డైనమిక్ స్టేట్స్, పొలిటికల్ ఆస్పిరేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మారుతూ ఉంటుంది. ప్రజాస్వామ్య పోరాటం కాబట్టి శాంతియుతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యాక్సెప్టెడ్ రీతిలో పోరాటం చేయాలంటే ఇది భారతదేశ చరిత్రలోనే, భారత్ కి ఇతిహాస్ మే దళిత ఏకతా పర్ సబ్సే బడా రాష్ట్రవ్యాపీ రాజనీతిక్ షడ్యంత్ర హై. ఈ భారతదేశ చరిత్రలోనే దళితులపై అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ, మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కుట్ర జరగలేదు. కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి యాక్సెప్టెడ్ వేలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం చేయాలి. కాబట్టి ప్రజలందరినీ వేరు చేస్తా ఉన్నాం. కోర్టు ఆల్రెడీ క్యూరేటివ్ పిటిషన్ ఇస్తే కుదరదండి. కోర్టుది ఏముంది? పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా. పార్లమెంట్ చట్టం లేదు, కోర్టులు రూల్ చేస్తూ ఉన్నాయి. కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఎక్కడ వాట్ ఇస్ దట్ విత్ డ్యూ సబ్మిషన్ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని గౌరవిస్తున్నాయి. పార్లమెంట్లో దేర్ షుడ్ బి అన్ అమెండ్మెంట్ దట్ ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్. పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఓన్లు విభజించడానికి కుదరదు, జరగదు. ఇది సోషల్ జస్టిస్ కాదని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా పోరాటం సాగుతుంది. ఎస్, ఇది కూడా సబ్జెక్ట్ మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీలు ఈ దేశంలో క్యాస్ట్ రిడన్ సొసైటీలో ఎస్సీ ఓడి ఇందులోకి పోయినా ఎస్సీ ఓడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత క్రిస్టియన్లు క్రైస్తవ మతాన్ని మారినంత మాత్రాన వాళ్ళ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ మారట్లేదు. అఫ్కోర్స్ థియరిటికల్లీ దెర్ ఇస్ నో క్యాస్ట్ ఇన్ మోనోథిజం. వాట్ ఈస్ దట్? ఇన్ ఇస్లాం అండ్ బుద్ధిజం అండ్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో క్యాస్ట్ ఎట్ ఆల్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్, క్యాస్ట్
అనేది బుద్ధిజం ఇస్లాంలో లేనప్పటికీ కూడా ఎస్సీ వాళ్ళు కానీ ఎవడైనా కానీ క్రైస్తవ మతంలోకి కానీ ఇంకో మతంలోకి మారితే క్యాస్టే క్యారీ అవుతుంది కాబట్టి ఎస్సీలు మారినంత మాత్రాన వాళ్ళ కులం ఏం పోదు కాబట్టి దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇవ్వడం అనేది న్యాయం. ఫస్ట్ పాయింట్. నేను క్రిస్టియన్ కాదు, ఐఎమ్ ఏ హిందూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు అన్నట్టుగా 1950లో ఇట్స్ నాట్ ఏ ఆర్డినెన్స్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. డైరెక్ట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసి వాళ్ళంతా ఆర్డర్గానే తీసుకొచ్చారు. ఒక చట్టం అమల్లో ఉన్నప్పుడు ఆ చట్టాన్ని రిపేర్ చేసే దిశగా పోరాటం చేయాలి. ఫస్ట్ పాయింట్. దాన్ని ఎవరైనా పోరాటం చేస్తే దానికి మనం సపోర్ట్ ఇస్తాం. రెండోది ఏంటంటే, ఈ మధ్య కొత్త నినాదం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఎస్సీ వాడు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బీసీలో పోతారు, స్టేటస్ పోతుంది. అది ఇప్పుడు ఇవ్వడం ఏంటి? 1950 నుంచి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 6 నెలల నుంచి అది అమల్లో ఉంది. దాన్ని వెలుగులోకి వచ్చి ప్రజలు తెలుసుకోవడం మొదలెట్టింది మొన్న. కాబట్టి ఎవరైనా ఫైట్ చేస్తే వి సపోర్ట్ దాన్ని. దేశవ్యాప్తంగా మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మీరు కూడా తెలుసుకోవాలి కదా, తెలుగు రాష్ట్రాల్లో చేస్తానంటే మాదిగ సోదరులు, మనం వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ మాదిగ సోదరులు, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామంటే చేయమని వారు, చేయొద్దని మేము పోరాటం చేశాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది 1975లో పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. జ్ఞాని జైల్ సింగ్ అని మీరు పేరున్నారు కదా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ప్రభుత్వంలో చేశారు. తర్వాత 96లో హర్యానా, 94 అనుకుంటా హర్యానాలో చేశారు, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. దాన్ని చంద్రబాబు నాయుడు 96 నుంచి ఇక్కడ వర్గీకరణ చేస్తామని తీసుకొచ్చారు. ఇక్కడ మొన్న జరిగింది ఏంటంటే, అసలు ఇష్యూ ఏంటంటే, 1999లో చంద్రబాబు నాయుడు చట్టం చేస్తే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని, దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే 2004లో ఎస్సీ వర్గీకరణ కుదరదు అని చట్టం కొట్టేయడం జరిగింది. ఆల్రెడీ పంజాబ్లో 25 సంవత్సరాలుగా 1975 అమలవుతున్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ, ఇదిగో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేస్తే చట్టం కుదరదని సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఇక్కడ కూడా కుదరదంటే ఆ చట్టాలు కూడా కొట్టేశారు బ్రదర్. మొత్తం హర్యానా చట్టాలన్నీ కొట్టేస్తే వాళ్ళు రివ్యూ వెళ్ళారు. ఇక్కడ మా పరిస్థితుల్లో కుదరదని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే, మొన్న బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే రామాలయం, రామ జన్మభూమి అని నినాదంతో ముందుకు నడుస్తున్నటువంటి ఈ టైంలో మొన్న రామాలయం కట్టించిన తర్వాత ఉత్తరప్రదేశ్లో రామ జన్మభూమిని ఓపెన్ చేసిన తర్వాత 3 నెలలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 30 సీట్లు బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ఎగ్జిస్టెన్సే పోయింది. అదే కాకుండా అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ అంటారు. ఈ ఫైజాబాద్లో ఎంపీ జనరల్ స్థానంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఎస్సీఓని పాసి కులస్తులు అంటారు ఉత్తరప్రదేశ్లో, పందులు మేపుకుంటారు వారి యొక్క కులవృత్తి అనమాట. నా కాశీ నా మధుర కిబార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడి చాలు అనేటటువంటి నినాదంతో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జనరల్ స్థానంలో ఎస్సీఓని నిలబెడితే అందులో ఓడిపోయింది బీజేపీ. నాంధ నాగవల్లి నాన్ మున్నే విడమాటే, నీ అందరిని కాడిచిటుండే నేను అందరిని కాణికంబోవా, విడిల్లా విడతిల్లా, చంద్రముఖి మోడీ గారికి పెచ్చెక్కిపోయింది. అయోధ్య ఎంపీ డివిజన్లో 5 ఎంపీ స్థానాల్లో ఓడిపోయారు. అయోధ్య ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ స్థానంలో ఎస్సీ ఓడి చేతిలో ఓడిపోయారు. బీజేపీ స్టార్టెడ్ ఎరోడింగ్ ఇట్స్ బేస్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఇట్ సెల్ఫ్. అందుకని దాన్ని పగబెట్టుకుని చంద్రబాబు భాగస్వామ్యంతో 2011 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని సడన్గా తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించారు. అంతే తప్ప ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. ప్యూర్లీ ఇట్స్ ఏ కాన్స్పిరసీ. దేశవ్యాప్త కుట్రది. మాకేమిస్తున్నారు? 100లో 1కో 2కి ఇస్తారు. అందుకనే స్టిల్ 99% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. నోబడి ఈస్ కమింగ్ అప్. ఎవడు పైకి రావట్లేదే. ఎస్సీ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ 99% అక్కడే ఎడుతున్నారు. మీకు రిజర్వేషన్ ఇస్తే ఏం చెప్పినా సరే ఆయన ఏమంటున్నాడు, 100లో 2కే ఇస్తాం, ఎంతమందికి పంచినా ఆ 2 పంచుతాం, మీరు కొట్టుకు చావండి అంటున్నాడు. మనమే వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ మాదిగా ఫ్రెండ్స్ ఆర్ సంబడి ఎల్స్, మనం వాళ్ళకి ఏమి ఇవ్వద్దంటలేదు. ఇదేట్రా బాబు, 100 మందిలో 2 బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మాలో 2 బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి అందరూ సమంగా పంచుకుంటారా సోషల్ జస్టిస్ అంటే? ఇస్ ఇట్ పాసిబుల్ అంటున్నాం మనం. అదే గొడవ తప్ప వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ మాదిగాస్ ఆర్ ఎనీ క్యాస్ట్ ఇన్ ది ఎస్సీ లిస్ట్. వీఆర్ నాట్ ఫైటింగ్ ఎనీ కాస్ట్ ఆన్ ది ఎస్సీ లిస్ట్. ఎవరికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయట్లేదు. ఇట్స్ అ కంట్రీ వైడ్ ప్రొటెస్ట్. ఎప్పుడు ఇటువంటిది జరగలేదు. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ పాలిటిక్స్ ఫర్ 30 years కంటిన్యూస్లీ, సబ్జెక్ట్ తెలిసిన వన్ అండ్ ఓన్లీ మ్యాన్గా అసలు ఏం జరుగుతుంది సమాజంలో, అసలు మిగతా వర్గాలు ఎస్సీలే కాదు కదా, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. జనరల్గా పైనుంచి చూస్తే ఏమవుతుంది, ఎస్సీ వాళ్ళు మాలలు కొంచెం డెవలప్డ్ కదా, ఏళ్ళ రిజర్వేషన్ అంతా రాసుకున్నారు, రత్నగరాలతో పోటీ పడలేకపోతున్నారంటే కరెక్టే, కానీ ఇచ్చేది అంత. కాబట్టి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా అసలు విషయం ఏంటంటే దళితుల మేనమామ, మా మేనమామ ఒకడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు తన స్టాండ్ చెప్పలేదు ఎస్సీ వర్గీకరణ మీద. మా మాల సోదరులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద మోశారు.
ఎస్సీ వర్గీకరణ చేయొద్దండం కాదు, ఒరే మీరు ఇస్తుంది ఎంత, ఇందులో మరి ఎలా పంచుతారు మీరు అనేది ఇంతవరకు ఆయన స్టాండ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ ఏంటో చెప్పాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరూ చెప్పేశారు. ఇక తెలంగాణ చూడండి, మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీని అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి ఎస్సీ వర్గీకరణ చేశాడు. విచిత్రం ఏంటంటే ఏ జడ్జిమెంట్ అయితే ఇప్పించారో మోడీ గారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు. ఎస్సీ వర్గీకరణ లేదు కదా, ఏడ చూడండి కొంపలంటుకు పోయినట్టుగా మన సిద్ధరామయ్య ఎవరు కర్ణాటక ಮುಖ್ಯಮಂತ್ರಿ, మన రేవంత్ రెడ్డి ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಸಾಬ್ ನಿಂಗರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಹೇಳಿ, ರೇವಂತ್ రెడ్డికి ಹೇಳಿ, సిద్ధరామయ్యకి ಹೇಳಿ, కాంగ్రెస్ సర్కాರದ పతన అనివార్య. అరే మీ యొక్క సర్కార్ని కూల్చిపాలేస్తాం, రేవంత్ రెడ్డిని కూడా త్వరలో రాజకీయంగా కూల్చిపారేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.